This conference will now be recorded. All right, David. Hello, my name is David, and I am an alcoholic. I was given the gift of sobriety on January 17th of 2021. That's 1 year, 2 months, and 16 days, or 440 days. I would like to thank Karthik for hosting the meeting and Ramana for inviting me to this wonderful meeting today. I always say yes at the opportunity today to share my experience, strength, and hope. I would like to invite our higher power into this meeting today. I happen to choose God as my higher power, so I'll refer to him as God from here on out. God, help us to carry out our part in making this group a lifeline for those who are still suffering from alcoholism. May this program be a homecoming for those of us who share the disease of alcoholism. May we find common solutions to the common problems that are bred by our diseases. If someone hasn't told you today, I love you simply for who you are. I want to reassure the newcomer that you don't have to feel alone, isolated, scared, unloved, and not good enough ever again. You don't have to hide behind a persona or wear a mask because you can't let the world see who you really are. You are truly unique, cherished, and loved. My favorite line of the big book is from chapter 5, How It Works. If you have decided you want what we have and are willing to go to any length to get it, then you are ready to take certain steps. And I can tell you that I was ready to take all the steps and do anything that anyone told me. Yeah, that's good. Should I go, David? Please. Yeah, okay. So that's about a good time for me. Even okay. little shorter is fine, okay? Okay. నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను డేవిడ్ చెప్పిన విషయాలు అనువాదం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఆయన ఇక్కడి నుంచి ఆయన చెప్పిందే తెలుగులో మీరు వింటున్నట్టుగా అనుకోండి. నా సొంత కవిత్వం ఏం లేదు ఇందులో. నమస్కారం మిత్రులారా, నా పేరు డేవిడ్. నేను తాగుబోతుని. నాకు సోబ్రైటీ అనేది ప్రసాదించబడింది జనవరి 17, 2021. అంటే ఒక ఏడాది 2 నెలలు 16 రోజులు అయింది, లేక 440 రోజులు అయింది నేను సోబర్ అయి. ముఖ్యంగా కార్తిక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మీటింగ్ మొదలుపెట్టి నన్ను ఆహ్వానించినందుకు. నాకు కూడా ఏదో చెప్పినట్టున్నాడు. ధన్యవాదాలు, మంచిది, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు కూడా మీటింగ్ లో పిలిస్తే ఆహ్వానం వస్తే రమ్మంటాను. రమ్మని అంటే సరే అంటాను ఎప్పుడు. ఎందుకంటే నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో నేర్చుకుంది ఏంటంటే అనుభవం, శక్తి, స్ఫూర్తి పంచుకోవడం అనేది, పంచడం అనేది నా కర్తవ్యంగా భావిస్తాను ఇవాళ. నేను మొదలుపెట్టే ముందు మనం ఉన్నత శక్తిని ఈ మీటింగ్ లోకి ఆహ్వానించదలుచుకున్నాను. నేను ఉన్నత శక్తిని దేవుడు, భగవంతుడు అని సంబోధిస్తాను ఇక్కడి నుంచి. అది నేను ఉన్నత శక్తిని అట్లా దేవుడిగా అనుకుంటూ చెప్తున్నాను ఈ మాటలు. దేవా, మేము ఈ గ్రూపు బాధపడుతున్న ఆల్కహాలిక్కి సందేశాన్ని అందించడానికి మా పాత్ర వహించేలాగా మాకు ఇవాళ శక్తినియ్యి. ఈ ప్రోగ్రాము ఇకను బాధపడుతున్న ఆల్కహాలిక్కి ఒక ఆశ్రయంగా కలగాలి, ఇక్కడ ఆశ్రయం దొరకాలి వాళ్ళకి అని ఆశిస్తున్నాను నీ దయ వలన. మా అందరికీ ఉన్న ఉమ్మడి సమస్యకి ఉమ్మడి పరిష్కారం ఇక్కడ దొరికేలా చెయ్యి అని ప్రార్థనతో మొదలుపెట్టారు. తర్వాత న్యూ కమర్ని సంబోధిస్తూ, కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే అని సంబోధిస్తూ ఏమన్నారంటే, ఇవాళ ఎవరు మీకు చెప్పకపోయి ఉంటే పొద్దునుంచి ఇవాళ వరకు, నాకైతే మీరంటే చాలా ప్రేమ అండి అని చెప్పాడు. ఎందుకంటే నాకు ప్రతి ఆల్కహాలిక్ అంటేనూ అమితమైన ప్రేమ ఉంది అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి కొత్త మిత్రులారా, మీరు ఇంకెప్పుడు కూడా జీవితంలో మీరు భయంతో బాధపడక్కర్లా.
నేను గొప్పవాడిని కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు అన్న హీనభావం మీ పట్ల మీకు ఉండక్కర్లేదు. అయ్యో ఎవరు నన్ను ప్రేమించట్లేదు అన్న భావం మీకు ఉండక్కర్లేదు. మీరు ఇక నుంచి ఏ ముసుగులు తొడుక్కోక్కర్లేదు. ప్రపంచం చూపించే మొహం ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి, అలాంటి కపటం అనేది మీ జీవితంలో తొలగిపోతుంది ఈ ప్రోగ్రామ్ లో వస్తే. నా మటుకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎలా ఉన్నారో అలాగే నాకు చాలా ఇష్టం. ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ప్రేమించబడతారు అన్నది చెప్పారు. చెప్పి బిగ్ బుక్ లో నాకు నచ్చిన వాక్యం ఏంటంటే, మా దగ్గర ఉన్నది మీకు నచ్చితే, కావాల్సి వస్తే, దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళగలిగితే అప్పుడు మీరు సోపానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను పూర్తిగా కరెక్ట్ గా మన బుక్ లో ఉన్నట్టు చెప్పలేదు, కానీ ఆ సారాంశం ఉన్న లైన్ ఉంది 5వ అధ్యాయంలో. అది నాకు చాలా ఇష్టం అండి. నేను వచ్చే టైంకి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మాత్రం నాకు తెలుసండి అని చెప్పి అక్కడ ఆపారు. యా డేవిడ్, గో ఫర్ ఇట్. Okay. As my childhood, I grew up the oldest of 6 children. My father owned a retail lumber business and was spent many hours away from home due to that. In addition to that, he played softball 7 nights a week. My mother was a stay-at-home mom. By the time I was 10 years old, there were 5 children in the home. At an early age, I learned how to cook, clean, sew, and iron. I never really had the opportunity to feel like I was a kid. In a lot of ways, I felt like I was my father. My mother held resentments towards my father because of all the time that he spent away from home. And she took that out on us children. I was small in stature. I felt like an outsider at an early age. I didn't have many friends. This affected my self-esteem, my self-confidence, my emotional security, and I grew up fearful. I also had religion at an early age. I was an altar boy. I had catechism. I can remember only missing 2 church services on Sunday by the time I was 18 years old. My dad was an extraordinary minister. My mother taught catechism and led the choir. I had faith, religion, and I believe in God. Pause. Did you pause? Yes, please. Okay, when you pause, just say translate or Ramana or something, right? Just so I know. Okay, just say. Thank you, Ramana. Okay. Yes. So, no problem. So, నా చిన్నప్పుడు గురించి ఒక్కసారి చెప్తానండి. నేను మా తల్లిదండ్రులకి 6 పిల్లలు, నేను అందరికంటే పెద్దవాడిని. మా నాన్నగారికి ఒక చెక్క వ్యాపారం ఉండేది, చెక్క అమ్మే వ్యాపారం. దాంట్లో చాలా ఆయన ఎప్పుడు అందులోనే ఉండేవాళ్ళు, ఆ పనిలోనే ఉండేవాళ్ళు. ఇది కాకుండా సాయంత్రం వెళ్ళి సాఫ్ట్ బాల్ అని చెప్పి ఆట ఉంది, ఏదో మన క్రికెట్ లాగా. 7 రాత్రులు వారానికి వెళ్ళి ఆడుతుండేవాళ్ళు. ఆయన ఒక టీంలో ఉండేవాళ్ళు, ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కువ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు, అది విషయం. మా అమ్మగారు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, గృహిణిగా ఉండేవాళ్ళు. నాకు 10 ఏళ్ల వచ్చేవాడికి 5 పిల్లలు ఉన్నారు ఇంట్లో నాతో పాటు. సో నేను చాలా చిన్న వయసులోనే వంట వండడం, ఇల్లంతా ఓడవడం, కుట్లు కుట్టడం, ఇలాంటి పనులన్నీ, ఇల్లు నడుపుకునే కార్యక్రమం పనులన్నీ నేర్చేసుకున్నా చిన్నప్పుడే. నిజం చెప్పాలంటే నాకు పెద్దగా బాల్యం అన్నది గుర్తులేదు. అంటే నేను చిన్నపిల్లాడిగా గడిపిన రోజులు నాకేం గుర్తులేవు. ఎంతసేపు పని చేయడమే బాగా నేర్చుకున్నా. సో మా నాన్నగారు ఇంట్లో ఎక్కువ లేకపోవడంతో మా అమ్మగారికి ఆయన మీద ఒక రకమైన కోపం, దుగ్ధ, రిసెంట్మెంట్ ఉండేది. ఆ రిసెంట్మెంట్లన్నీ ఆవిడ మా మీద చూపించేది. నేను పెద్ద ఒడ్డు పొడుగు ఉండేవాడిని కాదు, పొట్టిగా సన్నగా ఉండేవాడిని.
నాకు దానివల్ల చాలా నా మీద నాకే ఆత్మన్యూన భావం ఉండేది. నాకు అసలు ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. అసలు నేను ఎందుకు పనికిరానన్న భావంతో పెరిగాను నేను. నాకు పెద్దగా ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరు లేరు బయట. సో నాకు ఎన్నో రకాల భయాలు, నాకు అసలు నా మీద నాకే విశ్వాసం అనేది లేకుండానే పెరిగాను నేను మొత్తం. అలాగని ఆ రోజులు మతంతో చాలా బలమైన ముడి ఉందండి చిన్నప్పుడు. నేను చర్చ్ కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచి పాల్గొన్నాను. నిజంగా నాకు గుర్తుండి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు చూసుకుంటే 2 ఆదివారాలు తప్ప ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినట్టు గుర్తు. నేను కేవలం 2 సార్లు మాత్రం వెళ్లకుండా ఏదో పనుల వల్ల వెళ్ళలేకపోయాను. నాన్నగారు కూడా చర్చిలో పాల్గొనేవాళ్ళు చాలా యాక్టివ్ గా ఆదివారం నాడు. మా అమ్మగారు కూడాను. సో నాకు విశ్వాసం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. దేవుడు అంటే బలమైన నమ్మకం అయితే ఉంది. యా డేవిడ్. I learned at an early age 2 effective tools to hide how I felt on the inside about myself. One was a sense of humor. I would use that to gain attention and acceptance, validation. When I was a senior in high school, my class elected me most likely to make you laugh. I also used work ethic as a method to hide how I felt on the inside. Upon graduation from high school, I embarked on a 24-year career in the military. 24 years of distinguished service to my nation with nearly perfect evaluations. Every school that I went to, I graduated either number 1 or number 2 from. I held a top secret clearance and was selected for presidential duty at Camp David for President Clinton as a carpenter. I had 2 deployments overseas. The last deployment in 2009 was leading a group of men who took the Ba'ath Party officials, which is Saddam Hussein's inner circle, to court to be tried for crimes against humanity, genocide, and war crimes. You see, I could be trusted, all the while still hiding how I felt on the inside about myself. My drinking started at 25 years old with the death of my brother, my next youngest brother named Doug, and my wife Melissa leaving with my daughter Raven. I came home from work one day on a Monday. My paycheck was gone, my car was gone, my wife and daughter were gone. They left to go back to Pennsylvania, their home of record. I can tell you that in the month following the loss of, or the loss of my wife and daughter, I started drinking to blackout. I started feeling lonely, desperate, and heartbreak. Translate. యా. సో నేను చిన్నప్పటి నుంచి 2 విషయాలు నేర్చుకున్నానండి. ఎందుకంటే నాకు ఆత్మవిశ్వాసం తక్కువ, నలుగురిలో ఉండడం అంటే భయాలు ఉన్నాయి. సో నేను నేర్చుకున్న 2 నేను నాకు నేను కల్పించుకున్న పనిముట్లు ఏమిటంటే, ఒకటి నవ్వడం, నవ్వించడం. సో హాస్యం అనేది నా జీవితంలో ఒక భాగమైంది. నేను 10 మంది కలిస్తే అక్కడ ఏదో 4 జోకులు వేసేవాడిని. వేస్తే అందరూ ఆహా వీడు కాస్త నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు అని అందరూ అంటుంటే నాకు ఆనందంగా అనిపించేది. వాళ్ళు అలా అంటారని నేను అలా ప్రవర్తించేవాడిని. అది నా పద్ధతి. నిజం చెప్పాలంటే హై స్కూల్లో అంటే 12వ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ అంటాం. ఆ టైంలో వాళ్ళ మిత్రులందరూ క్లాసులో వీడు ఏమవుతాడు భవిష్యత్తులో అని ఏమనుకునేవాళ్ళు అంటే, ఎక్కడున్నా ఏం చేసినా వీడు అందరినీ నవ్విస్తూ బతుకుతాడు అన్నది నాకు ఇచ్చిన కితాబు ఆ రోజుల్లో. సో హాస్యం ఒకటైతే, రెండోది విపరీతంగా పనిచేయటం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం అనేది చిన్న వయసులో నేర్చుకున్నా.
ఎందుకంటే గట్టిగా పని చేస్తాడు అన్న పేరు తెచ్చుకోవడం కూడా నాకు ముఖ్యం. నమ్మకస్తుడు, కార్యసాధకుడు అన్నది నాకు కావాల్సిన బిరుదు అన్నమాట. అది అలా ఆ బిరుదు వచ్చేలాగే ప్రవర్తించాను జీవితం అంతా. సో స్కూల్ అయిపోయింది, 12వ క్లాస్ అయిపోగానే మిలిటరీలో చేరాను. అమెరికన్ మిలిటరీలో చేరాను. 24 ఏళ్ల పాటు మిలిటరీలో సర్వీస్ చేశాను. అమెరికా సైన్యంలో పాల్గొని ఆ సైన్యంలో భాగంగా నన్ను ఎన్నో పాఠశాలలకు పంపించారు. వాళ్ళు మిలిటరీ స్కూల్స్ కి పంపించిన ప్రతి క్లాసులోనే నేను 1 గాని 2 గాని నా నంబర్ ఎప్పుడు కూడా. అంత కష్టపడి చదివి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నా. నాకు నేను ఎంత నమ్మకస్తున్నంటే నాకు అతి రహస్యమైన పనులు కూడా నాతో చేయించడానికి మంచి టీంలలో నన్ను వేసేవాడు. నేను ప్రెసిడెంట్ క్లింటన్ ఉన్నప్పుడు, అంటే 92 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ ప్రాంతంలో నన్ను ప్రెసిడెంట్లు ఉండే క్యాంప్ డేవిడ్ అన్న ప్లేస్ లో నన్ను ప్రెసిడెంట్ గారికి వడ్రంగి వాడిగా నన్ను పెట్టారు మిలిటరీలో. అలాగే ఇరాక్ లో అమెరికన్ సైన్యం ఉన్నప్పుడు నేను పాల్గొని సద్దాం హుస్సేన్ అనుంగులు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కొంతమందిని న్యాయస్థానానికి పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళని పట్టుకెళ్ళిన సైనికుల్లో నేను ఒకడిని. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఒక నమ్మకస్తుడిగా ప్రభుత్వం, సైన్యం కూడా చూసింది. అలాంటి పనులు అతి రహస్యకరమైనవి, అతి ప్రమాదకరమైన పనులు, ఇలాంటివన్నీ కూడా నాకు అప్పచెప్పడం జరిగింది. కాకపోతే లోపల ఏంటంటే నేను నా నుంచి నేనే దాక్కుంటున్నా. అది నాకు ఆనాడు తెలియదు, ఇప్పుడు చెప్తున్నా. సో నా తాగుడు విషమించి విపరీతంగా ఎప్పుడు తయారైందంటే, నా తమ్ముడు డగ్ అన్న అతను చనిపోయాడు. అలాగే అదే ప్రాంతంలో నాతో పడలేక నా భార్య మెలిసా అన్నామె, రేవెన్ అని నా కూతురు, వాళ్ళిద్దరూ కూడా నన్ను వదిలేసి, తల్లి కూతురు నన్ను వదిలేసి వాళ్ళ రాష్ట్రానికి, పెన్సిల్వేనియా అని వాళ్ళ ఇంటి రాష్ట్రానికి, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి 24 గంటలు తాగడం మొదలుపెట్టా. ఎట్లా తాగడం మొదలుపెట్టానంటే, తాగితే బ్లాక్ అవుట్, ఇంకేం గుర్తుండదు నాకు. అంతవరకు తాగే వరకు తెచ్చుకున్నాను. అప్పుడు నా పరిస్థితి ఏంట్రా అంటే, విపరీతమైన వంటది, విపరీతమైన నిస్సహాయత, చుట్టూ అలముకున్న నిస్పృహ, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అన్నారు. యా డేవిడ్. I will qualify my drinking in one sentence. I had 2 failed marriages with children. I was arrested for drunk driving 5 years ago and repeatedly drove drunk many times after that. I could have killed another family and permanently changed the fabric of their life forever. I've fought while I drank. I've had blackouts. I've committed adultery while drinking. And I've unintentionally physically hurt my current wife while drunk. I'd like to introduce my wife, Michelle, to you at this time because she's been in my life for approximately 34 years. We were friends for many years, but became active part of each other's lives 14 years ago, and we've been married for 9. Michelle is a childhood friend. Michelle tells me the truth of who I am out of love and empathy. You see, Michelle is a lot like I am. She grew up with emotional hurts, but there was also a physical component to her abuse from her mother. Michelle and I love each other, but my dysfunction overrode my ability to be fully checked into that marriage. My wife, Michelle, holds up a mirror of who I am out of love and compassion and empathy. She shows me exactly who I am. I hated the image that I saw in that mirror. And instead of breaking the mirror, I broke her, the person holding the mirror. The big book says we are like tornadoes roaring through the lives of those closest to us. I can tell you that I was not only the tornado, but I was a hurricane. And if that didn't completely devastate you, I was also the earthquake.
In 2020, COVID-19 lockdown occurred. I went home from work March 18th. Worked from home. There's an added pressure. In addition to that, my wife and I decided we were going to build a house. And to keep the costs low, I invested a lot of my equity, my sweat equity, into that house. All the while, my marriage was eroding. I have said and done the most disgusting things to my wife. I have ignored her in ways that no human being should ever be ignored. I failed to grow with my wife. I failed to allow her to grow as a person. The more the emotional baggage piled up in my life, the farther from God I got. Towards the end of my alcoholism, I felt unloved, shameful, disconnected from my faith. I was emotionally and spiritually stunted. I simply stopped growing. What's nice about this program is I don't have to be original. Sometimes I feel things that I can't put words to, but I most recently heard the bondage of self blocked my path to grace. I came into the rooms not believing that God loved me. Translate. యా సో నేను నా తాగుడు గురించి క్లుప్తంగా చెప్పాలంటే 2 వివాహాలు చెడిపోయాయి. పిల్లలు కూడా ఉన్న పెళ్ళిళ్ళు చెడగొట్టుకున్నాను. కనీసం 5 సార్లు తాగి డ్రైవ్ చేస్తూ డ్రంక్ డ్రైవింగ్ లో పట్టుబడ్డాను. ఇది కాకుండా మరి ఎన్నో సార్లు తాగి డ్రైవ్ చేయటం, అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల మరెవరిని గుద్దేసి ఇంకో కుటుంబాన్ని సర్వనాశనం చేయలేదు నా చేతులారా. కానీ చేసి ఉండుండొచ్చు, తప్పకుండా అది జరిగి ఉండొచ్చు అని వాళ్ళు తెలుస్తారు. సో నేను యుద్ధం చేసినప్పుడు కూడా సైన్యంలో ఉన్నప్పుడు, అమెరికా సైన్యంలో ఉన్నప్పుడు మందు మీదే యుద్ధం చేయడం అనేది సహజం నాకు. నేను బ్లాక్అవుట్లు వచ్చే వరకు తాగడం చెప్పాను. సో ఇవాళ నా భార్య మిషెల్, ఆవిడ చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు స్నేహితురాలు. తర్వాత 14 ఏళ్ల క్రితం మళ్ళీ ఆ 2 పెళ్లిళ్ళు అన్ని చెడిపోయాక నా జీవితంలో ప్రవేశించింది. కిందటి 9 ఏళ్ళ నా భార్యగా ఉంది. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న ఈవిడ్ని కూడా నేను మాటలతో, చేతులతో బాధ పెట్టాను, కొట్టాను. ఆవిడ ఏంటంటే నిజం చెప్తుంది నా గురించి. ఆవిడ అప్పుడు ఇప్పుడు కూడా నా గురించి నాకు అర్థం పడుతుంది, నిజం చెబుతుంది. ఆవిడ ఎందుకు నాకు నిజం చెప్తుందంటే నా గురించి ఆవిడకి నా మీద ఎంతో ప్రేమ, సహృదయత ఉన్నాయి. తర్వాత నేను ఎలాంటివాడినంటే, ఎందుకు ఈ సహృదయత ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆవిడ కూడా నా అలాగే పెరిగింది. ఆవిడ కూడా ఇంట్లో ఎంతో మానసికంగా బాధపడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, ముఖ్యంగా బాగా చిన్నప్పుడు శారీరకంగా కూడా ఆవిడ్ని హింస పెట్టడం జరిగింది చిన్నప్పుడు. ఆ హింస అంతా అనుభవించి పెరిగిన మనిషి కాబట్టి నేనేమనుభవించానో, నేను ఎట్లున్నానో అర్థం చేసుకున్న వ్యక్తి. ఆవిడ నువ్వు నాలాంటి వాడివి అని చెబుతూనే ఉంది, అర్థం పడుతూనే ఉంది. ఎటొచ్చి నేను ఆవిడ చూపించిన చిత్రం అద్దంలో నాకు ఎప్పుడు నచ్చలా. నాకు ఎంత నచ్చలేదంటే, నేను అద్దాన్ని పగలగొట్టి నన్ను నేను మార్చుకోబోయే బదులు ఆవిడ్ని హింస పెట్టడం మొదలుపెట్టా. సో మన బిగ్ బుక్ లో చెప్పినట్టు మనం ఇతరుల జీవితాల్లో తుఫాన్లా ఉంటామని చెబుతారు. నేను తుఫాన్ కదండి, సునామీ లాంటివాడిని. అది కాకుండా అది సరిపోతే దాంతో పాటు భూకంపం కూడా నేను. అలాగా ఆవిడ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి చాలా హింస పెట్టడం జరిగింది. 2020లో COVID-19 మన లాక్డౌన్స్ మొదలైనప్పుడు ఇంటికి వెళ్ళాను మార్చి 18వ తారీఖున. అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం ఎందుకంటే, అప్పుడు ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. అబ్బా మంచి ఇల్లు కట్టుకుని ఇద్దరం కలిసి అని బయట అనుకుంటున్నాం. కొంచెం డబ్బులు తక్కువ అవుతాయని చెప్పి నేనే పని అంతా చేయడం మొదలు పెట్టా. కాయ కష్టం అంతా నేను చేయడం మొదలు పెట్టా ఇంటికి. నాకు ఈ వడ్రంగి పని అవి బాగా వచ్చును కాబట్టి.
ఇల్లు ఒకవైపు కడుతున్నాను, అవతల మా వివాహం అనే శిథిలమైపోతుంది. ఒకవైపు ఇల్లు కడుతున్నాను అనుకుంటున్నానే తప్ప ఇంక తాగుళ్ళో ఆవిడ్ని అనని మాట లేదు. ఆవిడని అసలు పట్టించుకోవడం అనేది లేదు. నేనేదో ఇంటి పనిలో ఉండేవాడిని, పాపం ఆవిడ పనిలో ఉండేది. నా దగ్గరగా అవుతామని ఆవిడ ప్రయత్నిస్తోంది, నేను ఆవిడని దూరం పెడుతున్నా. నాలో ఎదుగుదల ఏమాత్రం లేకుండా అయిపోయింది. నేను ఆవిడ్ని ఎదగనివ్వలేదు, ఆ వార నేను ఎదగలేదు. నేను ఇవన్నీ ఎంత చేస్తూ మొదలుపెట్టాను, మానసికంగా బాధలు పడి బాధలు పెడుతూ ఎలా ఎన్ని రోజులు గడిస్తే అన్ని రోజులు నేను నా దేవుడికి చిన్నప్పటి నుంచి నాకు విశ్వాసం ఉన్న దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం. సో ఒక్క మాటలో చెప్పాలంటే మానసికంగాను ఆధ్యాత్మికంగాను నేను ఒక మరుగు చెప్పాను. నేను అక్కడికక్కడ ఆగిపోయాను. చిన్నప్పుడు నాలో ఎదుగుదల అన్నది ఆగిపోయింది. సో ఈ మధ్యనే ఎక్కడో విన్నాను, ఈ బాండేజ్ ఆఫ్ సెల్ఫ్ అంటే నేను అనే దానికి నేను బానిసత్వం. నేను అనే ఎంతసేపు నేను అండమే. నన్ను దేవుడు ఆయన దయ నా వరకు ప్రసరించే లోపల నన్ను అడ్డు పెట్టేశా ఆ నేను అనే ముక్కతో. అక్కడ నిజంగా నాలో ఒక మార్పు జరిగింది. యా డేవిడ్, యు టాకింగ్ అబౌట్ చేంజెస్. యా. Yep. I was not a daily drinker. I was a drinker who drank to blackout every 3 to 4 weeks to manage the pain that I was feeling on the inside. January 16th of 2021 was like any other day. My wife was not happy with me. She said, "Go out in the garage. I don't want to see you." I decided to work and I drank for the last time in my life. I bought a bottle of Captain Morgan. That went down pretty fast. I bought another one and I didn't make it very far into that bottle. And the rest of the day is a blackout. At one point, after I had showered, I was going to go downstairs and pass out on the chair. I had been sleeping there for months. My wife called and I turned towards her and I started to fall backwards. And despite how I've treated my wife all these years, she had enough love and grace to grab me to prevent me from falling down the stairs. She knew it was a certain death because I was in no shape to protect and guard myself. This is what love is. The next thing I remember is 2 police officers standing at the foot of my chair asking me what the problem is, and I said, "I'm just trying to sleep." They arrested me that night because my wife had called the police. I had thrown a glass of water on her oldest daughter, and she was scared for her and the girls. She was scared that it was going to escalate. I was arrested and put in jail for disorderly conduct. And I also had a 72-hour no contact order. I spent the next 3 weeks at my parents' house trying to find myself. And I can tell you those days were dark. Not much hope. On February 10th of 2021, I finally began to see a ray of hope. I entered my first AA meeting on Zoom. 5 days later, I joined a big book study group out of Niagara Falls, Canada. I could begin to see a glimmer of hope and light in my life again. 3 weeks later, I asked a gentleman to be my sponsor because I heard his story at a speaker meeting, a tragic story, but a story filled with hope because he had overcame some serious emotional stuff in his life. My sponsor is 82 years old with 37 years of sobriety, and I want what he has.
and I asked him to be my sponsor, and he gladly accepted. I live in Wisconsin. He lives in Florida. I am what they call a Zoom baby. My sobriety has been gained through Zoom. Early on, I took on a service position as Zoom security. And I've been doing that since March of 2021. I remember hearing people talking about 90 meetings in 90 days. I can tell you I was well past my 90 days when I had first heard this, but I never missed a day. In fact, I went to 100. I know this because I kept track of everyone by writing them down. The steps for me are where the magic in this program lies. It is the secret recipe to gaining a life full of meaning, value, and contentment. Steps 1 and 2 were very easy for me because I believe in God. But to me, they require honesty, and I saw hope in that. Translate. యా సో నేను రోజు తాగేవాడిని కాదండి, 3-4 వారాలకు ఒకసారి తాగేవాడిని. తాగినప్పుడు ఎలా తాగేవాడిని అంటే పూర్తిగా అవుట్ అయిపోయే వరకు తాగేవాడు, బ్లాక్అవుట్ వరకు తాగేవాడు. ఇంకా తర్వాత కొద్ది రోజుల పాటు ఏం గుర్తుండనంత వరకు తాగేవాడు. ఎందుకంటే కొన్నాళ్ళు తాగకుండా కొంచెం మందుకు దూరంగా 1 వారం, 2 వారాలు, 3 వారాల వరకు అయితే లోపల ఉన్న బాధ, మనసులో ఉన్న బాధ ఎంత మితిమీరిపోయేదంటే, ఎంత ఎక్కువయ్యేదంటే నేను తాగి దాన్ని తగ్గించుకోవడం తప్ప ఇంకో మార్గం నాకు తెలియదు. సో అది సద్దుమణిగే వరకు నేను తాగాలి, ఇది నా పరిస్థితి. సరే, జనవరి 16వ తారీఖు 2021 అది నేను ఆఖరిసారి మందు తాగిన రోజు అని చెప్పా. ఆ రోజు అన్ని రోజుల్లాగే ఉన్నాను, తాగుతూ ఉన్నాను పొద్దునుంచి, ఇంట్లో పని చేసుకుంటున్నా. మావిడేమో ఏదో మాటలు వచ్చి నాకు మొహం చూపించుకోండి. నేను కార్లు పెట్టుకునే గ్యారేజ్ లోకి వెళ్ళిపోయి, ఓ సీసా ఆల్రెడీ ఉంది అక్కడ, ఆ సీసా పూర్తి చేయడం నాకు ఎక్కువ టైం పట్టలేదు, మొత్తం దిగిపోయింది. అది అయ్యాక ఇంకో సీసా మొదలు పెట్టాను. అది ఇంకా పూర్తిగా అయ్యే లోపలే నన్ను ఇంకా ఆ తర్వాత రోజుల్లో ఏమైందో కూడా గుర్తు రాని పరిస్థితికి వెళ్ళిపోయా. ఇవాళ కూడా గుర్తులేదు ఆ రోజు తర్వాత ఏమైందో. నాకు గుర్తున్నది ఏంటంటే, నేను సాయం చేశాను, కింద మెట్లు దిగి బేస్మెంట్ అంటే కింద గదిలోకి వెళ్ళి అక్కడ కుర్చీ ఉంది, ఆ కుర్చీలోనే పడుకుంటున్నాను నేను కొద్ది నెలలుగా. అసలు వెళ్ళి భార్య దగ్గర పడుకోవడం, బెడ్రూమ్ ఇవన్నీ అసలు లేవు నాకు. వెళ్ళి కింద పడుకోవాలి. ఆ కింద వెళ్ళడానికి వెళ్తుంటే మా ఆవిడ పిలిస్తే వెనక్కి తిరిగాను, మెట్లు దిగబోతూ. ఒక్కసారి తూలి వెనక్కి పడిపోయా. అప్పటి వరకు ఆవిడ విన్న మాటలు, పడిన హింస అన్ని మర్చిపోయి కూడా పాపం నన్ను పట్టుకొని కాపుగా వచ్చింది. ఎందుకంటే ఆవిడ గారి పట్టుకోలేకపోతే, ఆ రోజు చేయని తెచ్చి పట్టుకోలేకపోతే నేను ఆ మెట్లు పడి చచ్చిపోయేవాడిని. చాలా మెట్లు అవి, పడి ఉంటే చచ్చి ఉండేవాడిని. ఎందుకంటే నేను అసలు ఏమాత్రం నా మీద నాకు కంట్రోల్ లేదు. నేను అసలు నా శరీరాన్ని ఆపుకునే పరిస్థితి నేను అసలు లేను. మరి అదే ప్రేమ అంటే అదేనమ్మా మరి నాకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ మేల్కొనేవాడికి ఏంట్రా అంటే ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏంటి బాబు నీ ఇబ్బంది ఏంటి అని అడిగారు. నాకేం ఇబ్బంది లేదండి, పడుకోవడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పారు వాడు. తర్వాత తెలిసిన వృత్తాంతం ఏంటంటే, నేను మా ఆవిడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ మీద గ్లాసు నీళ్లు ఏదో విసిరాయంట గట్టిగా. విత్తే ఇంక వీడు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడు, మాకేమైనా అవుతుందేమో అని వాళ్ళు భయపడిపోయి, ప్రాణాలకు భయపడి పోలీసు వాళ్ళని పిలవటం. సరే, పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్లి జైల్లో పారేశారు. తర్వాత 72 గంటల పాటు నా కుటుంబం దగ్గరకి వెళ్ళకూడదు, వాళ్ళతో నేను మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర ఉండకూడదు అని ఒక ఆర్డర్ వేశారు నాకు. సరే, ఇది కాదని చెప్పి 3 వారాలు వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గర వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్నాను. ఉండి అసలు నేను ఏమిటి, నన్ను నేను వెతుక్కోవాలి అని చెప్పి మందు లేకుండా ఆలోచించడం మొదలుపెట్టాను. చాలా చీకటి రోజులుగా గుర్తుండి నాకు. ఎందుకంటే ఆ రోజులు, ఆ 3 వారాల్లో కూడా అక్కడ ఉన్నప్పుడు ఏమాత్రం నాకు ఆశాజనకంగా అనిపించలేదు. ఒక్క ఆశాకిరణం కూడా కనిపించలే.
ఎంత నిరాశ, ఎంత నిస్పృహలో గడిపానో నాకే తెలుసు. ఫిబ్రవరి 20 ప్రాంతంలో ఏం చేశానంటే, నేను అప్పుడు ఇంకా లాక్డౌన్ టైం కాబట్టి జూమ్ లో ఒక ఆన్లైన్ ఏఐ మీటింగ్ వెళ్ళాను. అదే నా మొదటిసారి ఏఐ మీటింగ్. నేను మామూలుగా మీటింగ్ వెళ్ళలేదు, డైరెక్ట్ వెళ్ళటమే ఆన్లైన్. 5 రోజుల తర్వాత ఎవరో చెప్పగా నయాగరా ఫాల్స్ అని కెనడాలో ఊర్లో బిగ్ బుక్ మీటింగ్ చేస్తున్నారు ఆన్లైన్ అంటే, ఆ బిగ్ బుక్ మీటింగ్ వెళ్తే వాళ్ళు బిగ్ బుక్ చదువుతుంటే వెంటనే నేర్చుకున్నాను. సో ఈ ఆన్లైన్ మీటింగ్ కి వెళ్ళి తర్వాత బిగ్ బుక్ మీటింగ్ లో కూడా పాల్గొనడం వినటం వల్ల ఒక్క పిసరు ఎక్కడో ఈ చీకట్లో కొంచెం ఆశ తొణకడం మొదలుపెట్టి, ఏదో ఏదో ఉందేమో నా జీవితంలో కూడా నేను ఏమైనా చేయగలనేమో అని ఒక్క పిసరు చిగురాశ మొదలు. 3 వారాలు అయింది. ఈ లోపల ఒక పెద్ద ఆయన షేరింగ్ ఎక్కడ విన్నాను. ఆయన షేరింగ్ వింటే ఆయన కూడా జీవితంలో ఎంతో మానసికంగా, భావనాత్మకంగా బాధపడ్డ మనిషి, ఆధ్యాత్మికంగా బాధపడ్డ మనిషి. బాధపడి దేవుడికి అనుకొని నేను బాగుపడ్డాను అని చెప్పాడు. ఇవాళ ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకి ఇవాళ 37 ఏళ్ల సొబరైటీ ఉంది. ఆ రోజున ఆయన మాట్లాడగా విని, ఆయన దగ్గర ఉన్నది నాకు కావాలి అని మాత్రం నేను బలంగా అనుకున్నా. అనుకొని ధైర్యం చేసి ఆయన అడిగా, ఏమంటే నన్ను స్పాన్సర్ చేస్తారా దయచేసి? నీకు మరి ఎంత దూరమైనా నువ్వు నడవడానికి సిద్ధంగా ఉంటే నేను చేస్తానయ్యా అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆయన స్పాన్సర్ అయ్యాడు. మెల్లిగా సోపానాల కార్యక్రమం మొదలు పెట్టించాడు నాతో. నేను విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉంటా, ఆయన ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటాడు. చాలా కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది. సో నేను నిజంగా జూమ్ లోనే మాట్లాడతా, ఆయనతో ఫోన్ లోనే మాట్లాడతా, స్పాన్సర్ పక్కన కూడా ఉండను. సో నా సోబర్ జీవితం మొత్తం కూడా ఇంచుమించుగా ఆన్లైన్ జూమ్ లోనే గడిచింది. జూమ్ లో కూడా, జూమ్ మీటింగ్స్ లో కూడా, ఆన్లైన్ మీటింగ్స్ లో కూడా సేవా బాధ్యతలు తీసుకోవచ్చు అని నేను నేర్చుకున్నాను ఏఐలో. సో ఆ మీటింగ్స్ కి సెక్యూరిటీగా నేను చేరటం జరిగింది. మార్చి 21 నుంచి చేస్తున్నా పని ఒక మీటింగ్ కి. అప్పట్లో జనాలు అనేవాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం పాత మిత్రులు ఏమనేవాళ్ళు అంటే 90 రోజులు 90 మీటింగ్లు అనేవాళ్ళు. నేను అది వినేటప్పటికే 120 రోజులు పైగా మీటింగ్కి వెళ్ళడం మొదలుపెట్టా. ఎందుకంటే నాకు అసలు ఆ మీటింగ్ ఎంత నచ్చేసింది అంటే, నాకు అసలు మానబుద్ధి అయ్యేది. ఏ రోజుకి ఆ రోజు అలా వెళ్తూ ఉన్నాను. ఈ లోపల స్పాన్సర్ గారి సహాయంతో ఎప్పుడైతే సోపానాలు మొదలయ్యాయి, అప్పుడు నిజంగా అద్భుతాలు, చమత్కారాలు అనేవి మొదలయ్యాయి నా సోబర్ జీవితంలో. సోపానాల ద్వారా నాకు మొదటిసారి అర్థమైంది ఏంటంటే, నా జీవితం అర్థవంతమైంది కావచ్చు, నేను అర్థవంతంగా దాన్ని జీవించగలను, నా జీవితానికి కూడా ఒక విలువ ఉంది అని నేను నిరూపించుకోగలను, నేను కూడా నా జీవితంలో ప్రశాంతతని పొందగలను నిండుగా. ఇలాంటి ముక్కలు నాకు అసలు ముందు తెలియదు. కేవలం ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చి సోపానాల కార్యక్రమం మొదలుపెట్టాకే తెలుసుకున్నా. సరే 1-2 సోపానాలు నాకైతే సులభంగా గడిచేయండి. ఎందుకంటే నేను తాగుబోతానన్న విషయంలో అనుమానం లేదు. అలాగే నాకు భగవంతుని మీద నమ్మకం చిన్నప్పటి నుంచి ఉండనే ఉంది. ఎటొచ్చి ఈసారి ఆ సోపానాలు చేసినప్పుడు ఏంటంటే నిజాయితీగా చేశాను. ఆ సోపానాలు చేయటం వల్ల నాకు కలిగింది ఏంటంటే విపరీతమైన ఆశ, స్ఫూర్తి లభించాయి. యా, డేవిడ్. I have chosen the topic of faith through pain today. And in the rest of the steps, I would like you to understand and look for the similarities, not the differences, on how my faith has grown through pain. Early on, I can tell you I learned quite a bit about AA and the steps. I came in willing and ready to do anything that I could to relieve the pain that I was feeling on the inside. 24 years in the military have taught me quite a bit. And I used my experience early on in AA. I used my experience from the military early on in AA to help me understand, and I'll share with you that process. When we prepare for a war or battle,
We use body armor and weapons to protect ourselves. We have communications through radios. If I can't communicate with those on the battlefield who are not in my immediate vicinity, I don't have eyes. I'm dead in the water because I cannot see. I have battle buddies that we train with, the guy to my left, the guy to my right. I'm the kind of leader who led from the front, because if somebody was going to take a bullet, it was going to be me first. I never led from the rear. What makes the U.S. military one of the best is the way we train. We train and rehearse for every possible scenario. And when you think that we've trained enough, we train some more. We have a motto in the U.S. military: never leave a fallen comrade behind. We have an ethos. It's the acronym leadership. It stands for loyalty, duty, respect, selfless service, honor, integrity, and personal courage. And I used this that I knew to help me understand AA, and I'll share with you my equivalent. My body armor these days is the Big Book, the 12 and 12, and Living Sober. My communication is meetings, phone calls, and texts to other AA members. My battle buddies are every one of you in this room today and those fighting this disease. My training and rehearsals are my step work and my service work. The motto is our AA responsibility statement. And my ethos today is trust God, clean house, and help others. And I think we all know who the common enemy here is. It's alcohol and addiction. We're all fighting this together. And I used that, and that helped me early on. In step 3, I really struggled because from an integrity standpoint, I had to fully know on the inside that I was making that decision to turn my will and my life over to the care of God as I understood him. And that took some time. This was an inner turmoil that I had due to integrity. I needed to know if I was going to move on in these steps, that somebody else was going to steer this ship. Because honestly, I ran it aground. Translate. సో నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్న అంశం మీకు చెప్పాను కదండి ఇందాకలా. బాధలోంచి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా విశ్వాసం ఎలా నిలుపుకోవాలి, నిజంగా చెప్పాలంటే బాధల్లోంచి ప్రయాణం చేస్తుంటే విశ్వాసం ఎలా పెంచుకోవాలి. సో ఇప్పుడు నేను సోపానాల కార్యక్రమం చేస్తూ ఈ విషయం ఎలా అనుభవించాను అన్నదే అంశం అండి. ఇది విన్నప్పుడు దయచేసి మనలోని తేడాలు కాకుండా మనలోని మనం అందరం ఒకటే అన్న విషయం గుర్తుపెట్టుకుంటూ వినండి అని నేను చెప్పదలుచుకున్నాను. సో నేను వచ్చినప్పుడు చాలా ఇష్టతతో వచ్చానండి. ఏదైతే చేద్దామని ఇష్టంతో వచ్చాను, ఎందుకంటే పూర్తిగా ఓడిపోయి వచ్చాను కాబట్టి. అయితే రావడం మరి 24 ఏళ్ల మిలిటరీ అనుభవంతో వచ్చాను. సైన్యంలో యుద్ధాలు అవి అక్కడ చేసినవి కొన్ని నాతో ఉన్నాయి. నేను ఎలా యుద్ధం చేశాను అన్నది నా అనుభవం నాకు చెప్తోంది. అయితే ఆ యుద్ధంలో నేను వాడుకున్నవి ఈ యుద్ధంలో ఎలా పనికొచ్చాయని చెప్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక సైనికుడిని కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మా సైన్యంలో మాకు కవచం అనేది ఉంటుంది. మా చేతుల్లో ఈ గన్లు అవి ఉంటాయి, మన వెపన్స్ ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్స్ ఉంటాయి, రేడియో, వేరే మిత్రులతో, నాకు అనుచూపు మేరలో లేని వాళ్ళతో నాకు మాట్లాడుకోవడానికి సాధనాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళతో మాట సాధనం లేకపోతే
నాకు కళ్ళు లేనట్టే. నేను ముందేముందో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ముందు నుంచి యుద్ధం చేసే మనిషినండి. వెనక నుంచి అందరి వెనకాల దాక్కుని యుద్ధం చేసే బుద్ధి నాది కాదు. ఒకవేళ గుండు తగిలి ఎవరైనా పోవాలి అంటే అది ముందు నేను నా ఛాతీ ఉండాలి గుండు ముందు అనుకునే వ్యక్తిని నేను. మా సైన్యం గురించి చెప్పాలంటే మేము ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఎందుకున్నామంటే బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఏ యుద్ధమైనా సరే యుద్ధంలో ఏం అవ్వచ్చు అని 10 రకాలుగా ఆలోచించి ప్రతి దానికి ముందు చూపుతో మేము తయారవుతాం. ఆ తయారీయే మమ్మల్ని మంచి సైన్యంగా తయారు చేస్తుందని నేను అనుకుంటున్నాను. మాకున్న కొన్ని విషయాల్లో మా సైన్యంలో మాకు చెప్పిన పాఠాలు ఏంటంటే ఎప్పుడు కూడా యుద్ధంలో దెబ్బ తగిలి పడిపోయిన మిత్రుడిని యుద్ధరంగంలో వదిలేసి పారిపోవటం అన్నది మాకు తెలియదు. ఎలాగోలా అతన్ని తీసుకొచ్చి ఇంటికి చేర్చడమే మా పద్ధతి. అలాగే సైన్యం అంటే విశ్వాసం, కర్తవ్యం అంటే ఒక మర్యాద, అలాగే దేశం కోసం పోరాడాలి అనే భావం, ధైర్యం, ఇవన్నీ నేను ఆర్మీలో నేర్చుకున్నానండి. సైన్యంలో ఇవంతా ఎందుకు చెప్తారంటే ఇవాళ నేను చేసే ఏ ప్రయాణంలో కూడా ఇవన్నీ కూడా పనికొచ్చాయండి. ముందు నుంచి మళ్ళీ చదువుకొస్తే నా కవచం కానీ నా చేతిలో ఉన్న యుద్ధానికి యుద్ధ సామాగ్రి కానీ ఏంట్రా అంటే బిగ్ బుక్ ఇవాళ 12 పుస్తకాలండి. అవి పట్టుకునే ఉంటాను నేను. నా కమ్యూనికేషన్ ఏమిటి, నా ఇతర మిత్రులతో యుద్ధ రంగంలో నేను మాట్లాడి వాళ్ళతో రేడియోలో కాంటాక్ట్ లో ఉండే సాధనం ఏంట్రా అంటే ఇదిగో ఈ మీటింగులు, ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లు. ఇలాగే నా మిత్రులందరితో కూడా నేను ఉంటాను. యుద్ధంలో నేను అయితే నాకు ఎడం పక్కవాడు కుడి పక్కవాడు వాళ్ళతో కలిసే ప్రాక్టీస్ చేస్తాను. యుద్ధంలోకి వెళ్ళాక కూడా ఎడంవాడు ఎడంలోనే ఉంటాడు, కుడివాడు కుడివాడులోనే ఉంటాడు, నేను మధ్యలో ఉంటాను. మేము ముగ్గురు కలిసే యుద్ధం చేస్తాం. అది మా పద్ధతి, మా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఎడం పక్క కుడి పక్క ఎవరు ఉంటారంటే ఇదిగో మీరంతా ఉన్నారు నాతో, మనందరం కలిసే ఉన్నాం ఈ రంగంలో. సో ట్రైనింగ్ 10 సార్లు చేసే మేము చాలా గొప్ప సైన్యం అయ్యాము అని ఇందాక చెప్పుకున్నాను కదా. ఏంటండి నా ట్రైనింగ్, నా తయారీ ఏంటి యుద్ధానికి అంటే ఒకటే తయారీ అండి, నా సోపానాల కార్యక్రమం వాళ్ళు. ఇందాక చెప్పిన మాటలన్నిటికీ ఇప్పుడు ఏదో నిజాయితీ, దేశం అంటే మర్యాద, గర్వము, గౌరవం, ఇవన్నీ చెప్పాను కదా. వాటన్నిటికీ బదులుగా చెప్పుకోవాలంటే ఇవాళ మళ్ళీ ఏలో మనం బాధ్యత చదువుతాం, ఎవరైనా ఎక్కడైనా చదువుతాం కదా. అదేనండి, అది పెట్టుకొని ముందుకు వెళ్తాను నేను. ఎవరైనా ఎక్కడైనా ఆల్కహాలిజంతో బాధపడితే వాళ్ళకి చేయి అందించాలి అన్నది నా ఆకాంక్ష. అలాగే డాక్టర్ బాబు చెప్పినట్టు క్లీన్ హౌస్, ట్రస్ట్ గాడ్ అండ్ హెల్ప్ అదర్స్ అని డాక్టర్ బాబు సింపుల్ గా చెప్పారు. నువ్వు ముందు నీ ఇంట్లో నువ్వు శుభ్రం చేసుకో, దేవుణ్ణి నమ్ము, పక్కాడికి సాయం చేయి అని 3 ముక్కల్లో ఈ ప్రోగ్రామ్ ని ఆయన సంక్షిప్తంగా చెప్పారు. అది పట్టుకొని నడుస్తున్నాను. సరే, మనందరం ఉన్న ఈ యుద్ధంలో మనకి శత్రువు ఎవరో మనందరికీ బాగా తెలుసు. మన శత్రువు ఎవరు అంటే ఆల్కహాలిజం అనే జబ్బు, అడిక్షన్ అనే జబ్బు. కానీ నేను ఈ సోపాన కార్యక్రమం చేస్తుంటే మొదటిసారి నా జీవితంలో లోపల ఎత్తుకోవాల్సి వచ్చింది. చూడు, నీ వల్ల ఈ యుద్ధం జరగదు, నువ్వు యుద్ధం చేసి అలసిపోయావు, నీ వల్ల ఓడిపోయావు, నువ్వు నడిపితే ఈ ఓడ నడవదు, వెళ్ళి ఎక్కడో అక్కడ సముద్రం వదిలేసి నేలమట్టం అయిపోతుంది, ఇది ఇంకొకళ్ళ చేతిలో పెట్టాలి అన్నది నేను నా మనసులో చాలా గట్టిగా నేను నిర్ణయించుకొని ఆ 3వ సోపానానికి వెళ్లే వరకు ముందుకు సాగటం అన్నది సాఫీగా అవ్వలేదు. అది నేను చెప్పదలుచుకుంది. యా డేవిడ్. These steps for me have been a way to humble myself, to become right-sized, to live out the will of my higher power, God. In my 4-step inventory, I was exhaustive. And I shared my 4-step inventory with my wife and her youngest daughter. And although I don't recommend this to anyone,
It did allow me to see myself through their eyes. And at the end of the day, I thank them for their frankness and honesty because it allowed me to see myself through their eyes, those closest to me. In my step 5, my sponsor was only concerned with the nature of the defects. I was prepared for a long and lengthy, honest admission. But he stopped me very soon into my 5th step and said, "Son, I only want to hear of the nature of your defects." He did not care of the 7 or 8 times that I stole. He wanted me to recognize the fact that I was a thief. So step 5 was much easier than I had anticipated. In my step 7, I learned that to remove I cannot remove my shortcomings. Only God can remove my shortcomings. I came up with a list of antonyms, which are the opposites of my character defects, and I asked God to remove my shortcomings, but I also allowed him to work through me to live the opposite of those shortcomings. God will not do for me what I can do for myself. I can live the opposite of my shortcomings. It is about this time in my program where God said, "You are now going to feel." And within a 2-week period of time, I had experienced many, many years of suppressed emotions. I do believe that he felt I was ready to feel in this world. And it was hard, and I was down on my knees many days. But towards the end of that, on a Sunday, I was down on my knees crying to God, "Please take this from me. I can't do this anymore." And it is in that moment I had my big book with me on my front porch, my face buried in my hands, that God provided a sign to me. I saw a dove on the front porch. The word peace came to mind, followed by a sentence. "Michelle wants peace, and you are to provide that peace." I instinctively opened up my big book to the 9th step promises. And I can honestly tell you today that I had experienced every one of those 9th step promises that afternoon on my front porch. There is a calmness and a peace and a serenity about me that can only be God-given. My wife came home that night from shopping, and it started in September of last year, a series of honest, daily, frank conversations that has not ended. Because of that event that day, I can only describe it as a miracle in my life. I have something today with my wife, Michelle, that I've never had before. I have a true friendship. Love is displaying itself in a way that's unknown to both of us. We have done more healing in that time as a result of those events that day. Translate. Yeah. సో ఇవాళ నేను ఈ సోపాన కార్యక్రమం చేస్తుంటే నాలో పెరిగినది చూసింది ఏంటంటే వినయం అండి. ఇవాళ నేను ఎంతైతే అంతే, నేను ఉన్నదానికంటే ఎక్కువ కాదు, ఉన్నదానికంటే తక్కువ కాదు, హీనమైన వాడిని కాదు. ఎంత ఉన్నానో అంతే నన్ను నేనుగా నేను అంగీకరించడం నేర్చుకున్నాను. అదే నా ఉద్దేశంలో వినయం. నేనున్నది దేవుని ఇచ్చిన పూర్తి చేయడానికి అనేది పెట్టుకున్నా. అదే కార్యాచరణ నడిపిస్తుంది. 4వ సోపానంలో నేను ఇన్వెంటరీ చేసినప్పుడు పూర్తిగా కూలంకుషంగా చేశాను. అన్ని గుర్తొచ్చిందంతా రాసుకున్నాను జాగ్రత్తగా, ఏమాత్రం మినహాయింపులు వదలకుండా. నేను మీరందరూ ఇలా చేయాలని చెప్పను, కానీ నేను ఏం చేశానంటే మా ఆవిడతోనూ, మిషెల్తోనూ, ఆవిడ కూతురుతోనూ ముందు 4th స్టెప్ అంతా షేర్ చేసేవాళ్ళతో. వాళ్ళ పాపం అంతా విని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ దృక్పథం నుంచి నాకు చెప్పారు. చెప్తే
ఒక్కసారిగా మా మా ముగ్గురు మధ్యన, ఎందుకంటే నాకు అందరికంటే ప్రపంచంలో దగ్గరైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నాకు ఒక సంభాషణ అనేది మొదలైంది. అది అందరూ అలా చేయాలని నేను చెప్పను, నాకు అట్లా జరిగింది. 5వ సోపానంలో స్పాన్సర్ గారితో ఈ చాంతాడంత కథ అంతా చెప్దామని మొదలు పెట్టా. ఇక్కడ దొంగతనం చేశాను, అక్కడ దొంగతనం చేశాను అని మొదలు పెట్టా కథ అంతా. ఆయన ఇదంతా కాదు బాబు, నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసావు, ఎంతెంత చేసావు అదంతా నాకు అనవసరం. నువ్వు దొంగవన్న విషయం అర్థమైందా నీకు? అవును, అర్థమైందండి. అంతే, నాకు కావాల్సింది నీలోని లోటుపాట్ల నిజ స్వరూపం మాత్రమే కాదు, స్వరూపమే కావాలి తప్ప నువ్వు చేసిన ప్రతి దొంగతనం, చేసిన ప్రతి చెత్త పని నాకు ఇప్పుడు జాబితా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు. సో నేను ఏదో చాలా రోజులు పడుతుంది అనుకున్నాను ఇదంతా, ఈ గ్రంథం అంతా చదివి చెప్పడానికి. అంత టైం పట్టలేదు. ఆయన చాలా క్లుప్తంగా మీలోని తప్పుల నిజ స్వరూపాలను మాత్రం మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఇదే మనకు అర్థమే అని చెప్పి ఎలా చేయించాలో అలా చేయించారు. నాకు చాలా సహాయం చేసింది. తర్వాత 6 ఏళ్ళు ఏంటంటే నాకు అర్థమైంది నిజంగా అప్పటికే నాకు ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. వాటిని దేవుడు మాత్రమే తీసివేయగలడు, నేను ఏం చేయలేనని అర్థమైంది. సరే, గుణదోషాలు అప్పటికే ఒక జాబితా వచ్చింది 4-5లో చేసిన పని వల్ల. ఇంచుమించు అదే సమయంలో నాకు భావాలు అనేవి మళ్ళీ మొదలయ్యండి మనసులో. ఇన్నాళ్ళు భావం అనేది చచ్చిపోయింది నా మనసులో. నాకు అసలు ఏమవుతోంది అన్నది చలించడం మానేసింది నా మనసు ఇన్నేళ్లుగా. ఒక్కసారిగా ఏంటంటే మనసు, భావం ఇటువంటివన్నీ ఒక్కసారి మేలుకున్నాయి అన్నమాట నాలో. మేబీ దేవుడు చెప్పాడేమో నాకు కబోలు, నీకు ఇంకా అనిపిస్తారా, నీకు కోపం వస్తే కోపం అనిపిస్తుంది, ప్రేమ వస్తే ప్రేమ అనిపిస్తుంది, బాధ వస్తే బాధ అనిపిస్తుంది, అనిపించడం మొదలవుతుంది, నీకు చలనం మొదలవుతుంది మనసులో అని చెప్పాడు. ఎన్నో ఏళ్ళుగా నేను దాచిపెట్టేసిన, లేకపోతే పాచిపెట్టేసిన, లేకపోతే దబాయించేసిన భావాలు ఒక్కసారి ఉప్పొంగి బయటికి రావడం మొదలుపెట్టాను. చాలా రోజులు నేను మోకాళ్ళ మీద కింద కూర్చుని ఏడుస్తుండేవాడిని. ఆ బిగ్ బుక్ చేతిలో పట్టుకుని, దేవుడా ఇవన్నీ తీయవే బాబు, నా దగ్గర నేను భరించలేను, నా అంతటి నేను తీయలేను అని. ఓ రోజు ఇలాగే 6-7 సోపానం చేస్తున్న సమయంలో ప్రార్థన చేసుకుని, నేను నాలోని లోటుపాట్లని నేను తట్టుకోలేకపోతున్నాను, నాలోంచి భావాలన్నీ బయటకు వస్తున్నాయి, నేను అది భరించలేకపోతున్నాను అని కోరుకున్నప్పుడు ఒక్కసారిగా చూసా. ఎందుకో ఆ వరండా లాంటి దాని మీద కూర్చొని ఉన్నప్పుడు చిన్న పావురం, తెల్లటి పావురం ఉందన్నమాట అక్కడ. ఆ పావురం చూడగానే నాకేంటంటే అది శాంతికి చిహ్నంగా అనిపించింది నాకు. ఎందుకో ఒక వాక్యం అనిపించింది నా మనసులో, మిషెల్ అంటే నా భార్యకి ప్రశాంతత కావాలి, శాంతి కావాలి ఇంట్లో, ఆవిడ శాంతిని కోరుకుంటుంది, ఆ శాంతిని కల్పించవలసింది నువ్వు అని దేవుడు చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. ఆ బిగ్ బుక్ చేతిలో ఉంది. ఆ 9వ సోపానం తర్వాత ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి కదా, ప్రామిసెస్. అవి ఒకటిగా చదువుకుంటే అవన్నీ మెల్లమెల్లగా నా జీవితంలో కూడా నిజాలు అవుతున్నాయని నాకు స్ఫురించింది. ఆ తర్వాత నుంచి గమనించుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను, నా జీవితంలో ఒక శాంతి నిండింది, అల్లజడి లేకుండా ఉన్న మనిషిగా తయారయ్యా. సో కిందటేడాది సెప్టెంబర్ నుంచి చూసుకుంటే ఇదంతా జరిగాక ఈ పావురం రావడం, నాకు ఎందుకో శాంతి కావాలి, శాంతి కల్పించడానికి నేను ప్రయత్నించాలి ఇంట్లో అని అనిపించింది నుంచి భార్యతో రోజువారీగా ఇద్దరం నిశ్చితంగా, అలాగే ప్రేమగా ఒకళ్ళతో ఒకళ్ళు నిజాయితీగా మాట్లాడుకోవడం, అసలు గతం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవాళ ఎలా ఉన్నాం అనేది మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. దాపరికం లేకుండా మాట్లాడుకోవడం అంటే అది ఎంతో సాయం చేసి ఇద్దరికి కూడా కలిసి ఎదగడానికి చాలా సాయం చేస్తుంది నాకు ఇంట్లో. ఆ రోజు జరిగింది ఇప్పటికి కూడా నేను ఒక అద్భుతంగానే అనుకుంటాను. ఆ తర్వాత సంబంధం ఏంటంటే భార్యాభర్తలే.
ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేమతో పాటు ఒక అందమైన స్నేహం కూడా పెరుగుతూ పోయిందని నాకు ఇవాళ అనిపిస్తుంది. యా డేవిడ్. 2 weeks after this experience on the front porch, my wife was in the shower and I was standing outside talking with her, and she started crying. And I asked her, "What's the matter?" And she said, "I would go through this all again with you, David, if this is the man I got at the end." And she's known me a long time. Like I said, 34 years in our lives together. I can't lie to Michelle. But she stated, "God is doing for you what you could not do for yourself." She knows the truth. It is about this same time that I had discovered a couple of more things. The way that I had treated my wife for so at a point where she felt hopeless. She was laying in bed one morning looking out at the traffic and contemplated walking out in the middle of the traffic and committing suicide because of how I made her feel and how she felt on the inside. You see, that's the effect I have on people. About this same time, I was going through the 8th step. I had a list of 26 people on my list that I had harmed and I wanted to make amends to. And my sponsor asked me to pare that list down to 8. And I can tell you this is the first time that I ever defied what my sponsor told me. And the reason was because if I was going to be thorough about my program, I was going to make amends to all those people on there. And I have 3 amends to make yet. 2 are to my parents and 1 is to Michelle. And I'm saving Michelle for the last one because I want to be thoroughly humbled before I make that amends. I have made my 9th step amends, and I can tell you that I did 1 graveside for my brother when I lost him. I've have made 3 amends to people who, if I would have called them or talked to them in person, would have done grave harm to them. So I prayed through God for those 3 amends. And I can tell you that this does as much for them to heal them as it is for me. I understand that the primary purpose is for ourselves, but it has a healing effect on those in our lives when we make an amends to them. It's also about this same time in my program where I learned that my wife was having an affair. She works as a nurse at a county jail, and one of the inmates, a convicted felon who spent time in prison, she had developed a relationship with. And since September of last year, she has been involved in this relationship with him. She has spent only 8 nights at home since September of last year, and it's only because that relationship has most recently turned bad. As of the last month, it has turned physical, and there's a physical component abuse to that relationship. And when she comes home on those nights, when things are so bad, it is me that she wants to turn to for some hope. It is me that she shares with today. 14 months ago, I was the one causing the turmoil in her life. Through the 12 steps of AA and a belief in my God and a God that works through me today, she turns to me for comfort. This has caused unimaginable pain in my life. But as a result of that, I have drawn close to God. I don't know if you're familiar with the poem about footprints in the sand,
But I can tell you there were many times that I've looked down and only saw one set of footprints in the sand. And I can tell you that God was carrying me in those times. And it is through those times that I have found a closeness and a relationship with God. It is in times of great pain that I trust on my higher power to relieve the pain in my life. Michelle only comes home to shower in the morning and to shower at night, but she spends every night with him. Today I am able to be something in her life that I never was. I have a friendship with her that I've never had. Translate. యా సో ఇందాక చెప్పాను కదా, నేను నా భార్య మాట్లాడుకోవడం మొదలైంది, సంభాషణలు మొదలయ్యాయి, పాత గాయాలు మానడం మొదలయ్యాయి. ఒక 2 వారాలు అయ్యాక ఆవిడ స్నానం చేస్తుంది, నేను బయట నుంచి ఉన్నా, ఏడుస్తుంది. ఏమైందమ్మా అన్న. నువ్వు ఇలా మారుతావని తెలిస్తే ఇంకొకసారి ఈ జీవితం మరలా ఇలాగే ఈ బాధతోనే బతకడానికి కూడా నేను సిద్ధం అని పాపం ఏడుస్తూ చెప్పి దేవుడు నీకేదో చేస్తున్నాడయ్యా, చిన్నప్పటి నుంచే ఎరుగుతుంది కదా నీకు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు, నీకు ఏదో జరుగుతుంది అని చెప్పి. సో ఇంచుమించు అదే సమయంలో అనుకుంటా, సెప్టెంబర్ కిందటి ఏడాది 2 విషయాలు నాకు తెలిసాయి. ఒకటేంటంటే ఆవిడ కూడా చాలా మానసికంగా ఆవేదన అనుభవించింది నా ప్రవర్తన వల్ల. ఎంత ఆవేదన అనుభవించిందంటే చెప్పింది నాకు. కిటికీలోంచి బయటకు చూస్తుంటే ట్రాఫిక్ కనిపిస్తోంది, కార్లు బస్సులు అటు ఇటు వెళ్తుంటే. ఒక రోజున అలా తలుపు తెరుచుకొని తిన్నగా రోడ్డు మీద నడుచుకెళ్ళి ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయి నడుచుకెళ్ళి చచ్చిపోదాం అనిపించేది అది నాకు అని చెప్పింది. నా వల్ల అవతల మనిషి మీద నేను పక్క వాళ్ళని అలా అనిపించేలాగా చేస్తాను అని నాకు అప్పుడు అనిపించింది. సో అది 8వ సోపానం చేస్తున్నాను ఇంచుమించు ఆ సమయానికి. 26 మంది ఉన్నారు నేను జాబితా తయారు చేస్తే. స్పాన్సర్ తో మాట్లాడితే దాన్ని 26 మందిలో కొన్ని కొట్టేసి పేర్లు 8 చేశాడు ఆయన. నిజంగా చెప్పాలంటే స్పాన్సర్ గారు చెప్పిన మాట వినాలి, కానీ నేను ఎందుకో పూర్తిగా పద్ధతిగా చేయాలి, 3 మిగిలే ఇప్పుడు 9వ సోపానం చూసుకుంటా. 3 2 నా తల్లిదండ్రి, 3వది మిషెల్ నా భార్య. నేను పూర్తిగా అది ఆవిడ చివరికి నా భార్యకి నేను ఎప్పుడైతే చెప్పాలో అమెండ్స్ 9వ సోపానంలో, అప్పటికి నేను పూర్తి వినయంతో ఉండి తయారుగా ఉంటానని నా నమ్మకం. ఇందులో కొన్ని ఎట్లా చెప్పడం జరిగిందంటే, నా చనిపోయిన తమ్ముడు ఉన్నాడు, వాడు ఇవాళ నా పక్కన లేడు కాబట్టి శ్మశానంలో వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి చెప్పడం జరిగింది. ఇంకో 3కి నేను చెప్తే వాళ్ళకి హాని కలుగుతుందని నాకు తెలుసు కాబట్టి దేవుడి ద్వారానే చెప్పడం జరిగింది. నా ఉద్దేశంలో ఈ 9వ సోపానంలో అమెండ్స్ చెప్పడం అనేది ఏంటంటే, నా కోసం నేను చెప్పుకుంటున్నాను, ప్రోగ్రామ్ నా కోసం అని నాకు తెలుసండి. కాకపోతే నేను గమనించింది మీకు చెప్పుకుంటుంది ఏంటంటే, నేను అమెండ్స్ చెప్పిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ గాయాలు కూడా ఇంతగా వస్తే అంత కొంచెం మాంతాయని నా నమ్మకం. ఇప్పుడు ఈ 8, 9 చేస్తున్న సమయంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, నా భార్యకి మరొకరితో సంబంధం ఉందండి. ఆవిడ జైల్లో, మా ఊర్లో జైల్లో నర్సుగా పనిచేస్తారు. అక్కడ జైల్లో పడ్డ ఒక వ్యక్తితో ఆవిడ సంబంధం పెట్టుకున్నది. ఆ సంబంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉందండి. కిందటి సెప్టెంబర్ నుండి ఆవిడ ఆ మనిషితో సంబంధంలోనే ఉంది. కిందటి సెప్టెంబర్ నుంచి ఇవాళ వరకు నేను లెక్కెడితే
8 రాత్రులు మాత్రమే మా ఇంట్లో గడిపింది మాతో. ఈ మధ్యన ఆమె పెట్టుకున్న ఆ సంబంధంలో శారీరక హింస కూడా చోటు చేసుకుందని నాకు అర్థమవుతుంది. ఎటొచ్చి ఆవిడ ఆ మనిషితో రాత్రంతా గడిపి హింస కూడా అనుభవించి ఇంటికి వస్తే మళ్ళీ నా వాళ్ళలోకే వస్తుంది, వచ్చి నా ప్రేమను కోరుకుంటుంది, నాతో పంచుకుంటుంది తన బాధ. సో ఆవిడకి సంబంధం ఉన్నా కూడా నేను ఎలా ఆలోచిస్తున్నానంటే 14 నెలల క్రితం ఆవిడ జీవితంలో పూర్తి గందరగోళానికి, అస్తవ్యస్తానికి కారణం నేను. ఇవాళ ఆవిడ జీవితంలో అస్తవ్యస్తానికి ఆవిడ ఊరట కల్పించడానికి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే ఇంటికి, నా దగ్గరికి వస్తుంది. సరే, భార్యకి ఈ సంబంధం బయట ఒకరితో ఉండడం అనే సంఘటన నా కళ్ళెదురుగుండా జరుగుతున్నది. నాకు నేను చెప్పలేనంత బాధ, అసలు ఆలోచనకు కూడా అందనంత బాధ కలిగిస్తుంది నా గుండెల్లో ఇప్పటికీ. కాకపోతే ఇవాళ ఏ ప్రోగ్రాం దయవలన నా సంబంధం కేవలం ఒకరితోనే, ఆ భగవంతునితో. మీరంతా ఆ ఇసుకలో ఈ పాదముద్రలు అనే ఒక కథ ఉంది, మీకు తెలుసో లేదో. అదే, ఒక జత పాదముద్రలే ఉన్నాయి, దేవుడు నన్ను వదిలేసేవేంటి, నేను ఒక్కడే నడుచుకోలేని ఇసుకలో అని చెప్తాడు. చెప్తే దేవుడు, నేను 2 జతలు ఉన్నప్పుడు మన ఇద్దరం పక్క పక్కన నడిచాము అంటాడు దేవుడు. ఒక జతే పాదముద్రలు ఉన్నాయి ఇసుకలో అంటే, అవునైనా ఆ టైంలో నువ్వు నడవలేకపోయావు, నేను ఎత్తుకెళ్ళానని చెప్తాడు దేవుడు. దాని గురించి చెప్తున్నాడు దేవుడు. సో నేను చాలాసార్లు వెనక్కి చూసుకుంటే ఇసుకలో ఒకే జత పాదముద్రలు ఉన్నాయి. గ్యారంటీగా చెప్పాలంటే ఆ దేవుడు నన్ను మోస్తూనే ఉన్నాడు. ఆయన శరణాగతిలో నేను ఉన్నాను. ఎందుకంటే నేను అనుభవిస్తున్న బాధ ఇవాళకి, దాన్ని తీసివేయటం మరెవరి తరం కాదు, ఆ భగవంతుని దయ మాత్రమే. విచిత్రం ఏంటంటే, నా భార్య వాళ్ళు పొద్దున్న వస్తుంది, స్నానం చేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాత్రి వస్తుంది, స్నానం చేసి వెళ్ళిపోతుంది. నా ఇంట్లో, నా జీవితంలో ఉండదు. కానీ ఆవిడకి నాకు ఉన్న స్నేహం జీవితంలో ఎన్నడూ లేనంత అందమైన స్నేహం మా ఇద్దరిలో ఉంది. ఇది కేవలం దేవుడి ద్వారానే జరిగింది. యా డేవిడ్. There are no guarantees of a future outcome, but I am able to understand my role in this life. And my sponsor reminds me that God is working through her the same he is working through me. Steps 1 through 9 allowed me to get right with God, with myself, and with my fellow man. They brought me back to 0 or break even. Steps 10 and 11 and 12 are often referred to as the maintenance steps, but I look at them as growth steps, because these are the 3 steps that allow me to grow emotionally and spiritually in this world today. And I work very hard at steps 10, 11, and 12. To grow, in my opinion, requires deliberate, repetitive action and discipline. Deliberate because I consciously put God first in my life. I pray to develop a deeper relationship, submitting to his will. I seek his presence in my life. Repetitive because it's every day, at every opportunity, and the most important part, day after day. And it takes discipline. I used to sprinkle God into my life when I needed him, which wasn't very often. Today, I arrange my day around God. I fit everything so as to not disturb my time with God. I cannot do the work of God if I am not spending time with God. I take time to be still. I seek that quiet time to feed my spirit. Life happens. Life drains me. Life drains my focus on God. I need prayer and meditation to keep my focus on God. And I find that when I am grounded in prayer and meditation, I experience God's love and grace in this world.
I see things and people from a spiritual standpoint. And my prayer life is rewarded with a life filled with power. Today, God is in me and works through me, no matter what happens in my life. My thirst for spirituality today is as strong as any craving I've ever experienced before. In my step 12 work, I practice these principles in all my affairs. I am deeply involved in service work. I am deeply involved in reaching out to other AAs through calling and texting. I have a life that is bigger than what I had ever imagined. In Bill's story, it says, faith without works is dead. My works prove to others that my claim to faith is genuine. If I fail to perfect and enlarge my spiritual life through work and self-sacrifice for others, I could certainly not survive the trials and low spots that not only that I'm enduring now, but those that lie ahead. And I'll leave you with several things. Service work, service to others, gets me out of myself. It relieves me of my self-centeredness and my selfishness. I carry the message today, and I'm reminded that God carries the body. And I'll leave you with one of the most powerful quotes that I've learned in this program. The utility of my pain is the opportunity to be a better person. And with that, I want to thank you for your time today. It has been a distinct honor to spend this time with you. And I hope that through my share, that I provide you with some hope and some strength for another day. Thank you very much. Yeah, David, I'll get that. So, ఇప్పుడు చెప్పాను కదా, ఇదంతా జరుగుతున్నా కూడా నాకు భార్యకి ఒక అనూహ్యమైన స్నేహం ఒకటి ఏర్పడింది అని. నా స్పాన్సర్తో కూడా మాట్లాడే విషయం. ఏం గ్యారంటీ లేదండి, భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయం గ్యారంటీ లేదు. నా స్పాన్సర్ ఒకటే గుర్తు చేసి చెప్పాడు, అదే భగవంతుడు ఆమెని నడిపిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు అయ్యా, జరగాల్సింది జరుగుతుంది, నువ్వు దేవుడిని చేపట్టుకొని నడుస్తూ ఉండవు అని చెప్పాడు దేవుడు నాకు స్పాన్సర్. సో 1 నుంచి 9 స్టెప్పులు పద్ధతిగా స్పాన్సర్ చెప్పినట్టు నిజాయితీగా చేయటం వల్ల ఏమయ్యానంటే, నేను జీవితంలో బాగా పాతాళానికి వెళ్ళిపోయిన వాడిని ఇప్పుడు భూమికి వచ్చాను. అంతే, ఆకాశంలో నేను ఎగట్ల, భూమి వరకు మెల్లిగా వచ్చాను పాక్కుంటూ. ఇప్పుడు 10, 11, 12 చేయటం వల్ల నేను ఎదుగుదల పొందాలి అనే ఆకాంక్షతో చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మానసికంగా అవనివ్వండి, భావనాత్మకంగా అవనివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, నేను ఎదగాలంటే, పెరిగి పెద్దవాళ్ళంటే 10, 11, 12 చాలా అవసరం. చాలా కష్టపడి చేస్తానండి 10, 11, 12. నా ఉద్దేశంలో 10, 11, 12 ఆలోచనతో కూడినవి, అనుకొని చేయాల్సినవి నేను చెప్పేది. 2 మళ్ళీ మళ్ళీ చేయాల్సినవి, ఒకసారి చేస్తే అవ్వదు. 3 క్రమశిక్షణతో చేయాలి. సో ఆలోచనతో అనుకొని చేయడం అంటే నా ఉద్దేశం, నేను అనుకుని భగవంతుడికి ప్రార్థన చేసుకుని నా జీవితంలో ఆయన ఉండాలి, ఆయన్ని కోరుకోవాలి రోజువారీగా. మళ్ళీ మళ్ళీ నేను ఎందుకంటానంటే, ఒకసారితో అయిపోదు, ప్రతి నిమిషం ప్రతిరోజు నేను చేయాల్సిన పని. క్రమశిక్షణ ఎందుకంటానంటే, ఇంత ముందు కూడా నాకు దేవుడి మీద నమ్మకం, నేను అల్లా దేవుడిని నా జీవితంలో జల్లుకుంటూ పోయా. ఎందుకు జల్లుకుంటూ పోయానంటే, నాకు అవసరం వచ్చినప్పుడు ఆయన తలుచుకోవడం, లేనప్పుడు మానేయటం లాంటి పరిస్థితి రాదు. ఇవాళ అలా కాదు. ఇవాళ నేను రోజులో ఇవాళ ఏం చేస్తానని పొద్దున్న లేస్తే కార్యక్రమం, నా రోజులో నేను చేయబోయే పనులన్నీ కూడా ఆ దేవుని చుట్టూ అమర్చుకుంటాను నా లైఫ్ ని. ఎందుకంటే నేను దేవుడి పని చేయాలి అని బయలుదేరినప్పుడు ప్రోగ్రామ్ లో చెప్పినట్టు ఆయనతోనే సమయం గడపకపోతే ఎట్లా? ఎందుకంటే ఆయనతో నేను ప్రశాంతంగా నిశ్శబ్దంగా సమయం గడిపి
నా ఆత్మకు నేను నిజం చెప్పాలంటే అన్నం పెట్టుకోకపోతే ఆత్మ ఎదగదు, దేవుడు నాలో ప్రవేశించడు, నేను ఆయన పని చేయలేను అని నాకు తెలుసు. ఎందుకంటే జీవితంలో జరిగే ఒడిదుడుకుల్లో ఏమవుతుందంటే అలసిపోతా. నేను కూడా అలసిపోయినప్పుడల్లా నేను చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ధ్యానం. ఆ ప్రార్థనా ధ్యానం కంటిన్యూస్ గా దాని మీద కేంద్రీకృతం చేస్తేనే నేను ఇవాళ నేల మీద నిల్చొని ఆ భగవంతుని అనుగ్రహం పొందగలుస్తాను, అది ఇతరుల్లో చూడగలుస్తాను. సో నాకు ఇవాళ కలిగేది ఏంటంటే భగవంతుని శక్తి నాలో మళ్ళీ మళ్ళీ అలా రీఛార్జ్ లాగా అవుతుంటుంది నేను చేసే 10-11 వల్ల. ఒకటి మాత్రం తెలుసండి, ఏమైపోయినా జీవితంలో దేవుడైతే నాతో ఉన్నాడు అని నాకు ఇవాళ చాలా క్లారిటీగా తెలుస్తోంది. రెండోది ఏంటంటే ఇవాళ నేను ఆధ్యాత్మికత వెంట ఎంత దాహంతో ఉన్నానంటే, ఆ రోజున తాగుడు కోసం నేను ఎంత దాహంతో ఉన్నానో, ఎంత తాగాలి అనుకున్నాను, దానికి 1000 రెట్లు నాకు ఇవాళ ఆధ్యాత్మికత కావాలి, దేవుడు ఉనికి నా జీవితంలో కావాలి అనేది అంతకంటే బలంగా కోరుకుంటున్నాను. ఇక 12వ సోపానం గురించి కొద్దిగా చెప్పాలంటే సర్వీస్ అండి. నేను సేవ చేయాలి, అది తప్పదు. సో నేను సేవ చేయకపోతే నేను ప్రోగ్రామ్ చేస్తున్నట్టే కాదని నమ్ముతా. ఇతర ఏఐలు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకి చేయందించడానికి నా ప్రయత్నం నేను చేస్తా. చేయటం వల్ల నా జీవితం చాలా పెద్దదైపోయింది. నా ప్రపంచమే చాలా, నేను అసలు అనుకున్న దానికంటే నా ఊహకు అందని ప్రపంచంలోకి ప్రవేశించాను. ఈ సర్వీస్ కి నాకు ఏ పుస్తకంలో, బిగ్ బుక్ లో ఒక వాక్యం ఉందండి, నాకు చాలా ఇష్టం. అది మనకు తెలుగు పుస్తకంలో కూడా మీ అందరికీ తెలిసిందే. కార్యాచరణ లేని నమ్మకం మరణంతో సమానం అని మనం చదువుకున్నాం. ఆ విషయం చెప్తున్నారు. సో బిగ్ బుక్ లోనే ఇంకో వాక్యం చెప్పారు, నిజంగా నిజాయితీగా పనిచేసి ఆత్మత్యాగం చేసుకుంటూ వెళ్తే తప్ప జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు. అందులో ఇవాళ నేను అనుభవిస్తుంది ఏంటంటే ఒక చాలా దారుణమైన చీకటి గుహలోంచి నడుస్తున్నాను. అయినా కూడా దేవుని చేయి పట్టుకుని నడుస్తున్నాను కాబట్టి, 10 మందికి సేవ చేసుకుంటూ నడుస్తున్నాను కాబట్టి నిర్భయంగా నడుస్తున్నాను. ఎందుకంటే సేవ ఎప్పుడైతే చేసి పక్కవాడితో, ఇంకో తాగుబోతే ఎప్పుడైతే నేను వారి జీవితంలో పాల్గొంటానో, నా జీవితం గురించి నేను పట్టించుకోవడం, నా బాధలు కాకుండా పోతాయి, నా ఏడుపు కాకుండా పోతుంది. నాకు తెలుసండి, నేను మోయవలసింది సందేశం మాత్రమే. నన్ను మోసేయడానికి దేవుడు ఉన్నాడు. నాకు ఆఖరిగా మీకు చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, నా బాధకి ఏమైనా ఉపయోగం అంటూ ఉంటే, ప్రయోజనం అంటూ ఉంటే, అది నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుందని నేను నమ్ముతున్నాను. నా బాధే నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుందని నమ్ముతున్నాను. ఆ ముక్క చెప్పి ముగిస్తానండి. మీ అందరితో మాట్లాడడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా షేరింగ్ వల్ల ఎవరికైనా ఒక్క పిసరు ఆశ కానీ శక్తి కానీ దొరికితే చాలా కృతజ్ఞుడిని. ఇక్కడితో ముగిస్తానని డేవిడ్ ఆపారండి. థ్యాంక్స్ a lot, David. Now I'm going to turn off the recording, but if there's any questions, would you be happy to take some, David? Most certainly. Okay.